Good morning, students. Today we will discuss about the class continuation of halogen compounds. Previous we discussed what is halogen compound, nomenclature of halogen compound, and preparation of halogen compounds, and classification of halogen compounds like primary, secondary, tertiary. Now, very important in your examination, nucleophilic substitution reactions, those are mainly two types, SN1 and SN2. So nucleophilic substitution reactions, SN1 reaction and SN2 reaction. First, nucleophile ante enti. What is nucleophile? Any substance which has unshared electron pairs is capable acting as a nucleophile. Any substance which has unshared electron pairs is capable of acting as a nucleophile. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం న్యూక్లియోఫైల్ అంటే ఏంటంటే సో an atom or group containing a lone pair of electron, an atom or group containing a lone pair of electrons ఉంటే అది న్యూక్లియోఫైల్ అని చెప్పాం. సో ఇక్కడ ఏంటి అన్షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాం బిఆర్ మైనస్, మైనస్ మీన్స్ వన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, సిఎన్ మైనస్, ఆర్సిఓ మైనస్, ఎస్ఆర్ మైనస్, ఎస్ఆర్ ఎస్హెచ్ మైనస్, ఓఆర్ మైనస్, ఓహెచ్ మైనస్, ఐ మైనస్. those are all nucleophiles, but those are negatively charged nucleophiles. Those pieces are having a charge. So next, uncharged molecules like మనకి అమోనియా ఉంది, NH3 హ్యావ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, నైట్రోజన్ హ్యావింగ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇలా నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉంటాయి. నెక్స్ట్ RNH2 ప్రైమరీ అమీన్, నైట్రోజన్ హ్యావ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. R2NH రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో సెకండరీ అమీన్, నైట్రోజన్ హ్యావ్ లోన్ పేర్స్. టెరిషరీ అమీన్, నైట్రోజన్ హ్యావ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో these are not having a charge, పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు, దీస్ ఆర్ ద న్యూట్రల్ ఛార్జ్. సో అన్చార్జ్డ్ మాలిక్యూల్స్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ వన్ యాటమ్ ఆర్ గ్రూప్ బాండెడ్ టు saturated group which donates electron pair. చూడండి, in nucleophilic substitution reactions one atom or group bonded to saturated carbon atom is displaced along with its bonding electron pair by another group which donates electron pair. అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ బాండ్ ఎక్స్ ఉంది, ఆర్ బాండ్ ఎక్స్ను దేంతో ట్రీట్ చేస్తున్నాం, ట్రీటెడ్ విత్ OH మైనస్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ OH మైనస్ ఎక్స్ ప్లేస్లో, ఆర్ బాండ్ ఎక్స్ ప్లేస్లో OH మైనస్ వెళ్తుందనమాట. అప్పుడు ROH ఫామ్ అవుతుంది. సో అక్కడ ఏమవుతుంది, మనకి న్యూక్లియోఫైల్ ఏం చేస్తుంది, ఇక్కడ ఆల్రెడీ OH మైనస్ అనేది ఇక్కడ కొత్త న్యూక్లియోఫైల్ అనమాట. సో ఆల్రెడీ ఎక్స్ మైనస్ అనేది ఆర్ నుంచి లీవ్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ SN1 రియాక్షన్స్. SN1 రియాక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అసలు యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటి? సో చూడండి, మీరు ఇక్కడ వెయిట్, సో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్ట్. సో ఇట్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని ఎందుకంటాను, SN1 అంటే ఏంటంటే యూనిమాలిక్యులర్, ఒకటంటే యూనిమాలిక్యులర్ అనమాట. సో ఇక్కడ మనము రేట్ ఆఫ్ రియాక్షన్ తీసుకుంటే, ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఓన్లీ ఒకే ఒక రియాక్టెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. జనరల్గా రియాక్టెంట్స్ మనం ఎన్ని తీసుకున్నాం, 2 తీసుకుంటాం. A+B గివ్స్ రైజ్ టు C. సో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్టెంట్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ వన్, ఎయిదర్ A ఆర్ ఎయిదర్ B. ఒకే దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 స్టెప్స్. ఈ రియాక్షన్ 2 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి
The carbon bromine bond is polar covalent bond. The cleavage of this bond allows the removal of the leaving group, that is bromide ion. ఇక్కడ ఏమవుతుందంటే కార్బన్కి బ్రోమిన్కి బాండ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, కార్బన్ బ్రోమిన్ బాండ్లో బీఆర్ అనేది బీఆర్ మైనస్ కింద లీవ్ అయితే అప్పుడు కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది, కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అదే చెప్పారు, ద కార్బన్ బ్రోమిన్ బాండ్ ఈజ్ ఏ పోలార్ కోవలెంట్ బాండ్. ద క్లీవేజ్ ఆఫ్ bond allows the removal of the leaving group. Second point, when the bromide ions leaves the tertiary butyl bromide, a carbocation intermediate is formed. అంటే C ప్లస్ ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. Br అనేది Br మైనస్ కింద వెళ్ళిపోయినప్పుడు. యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, దిస్ ఈజ్ ద రేట్ డిటర్మినెంట్ స్టెప్ ఆఫ్ SN1 మెకానిజం. SN1 అనేది ఎందుకు చెప్పామంటే ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ వన్ reactant, only one concentration of reactant. It is important to note that the breaking of the carbon bromine bond is endothermic reaction అన్నమాట. ఎండోథెర్మిక్ అంటే ఏంటంటే, సో మనకి కొంత హీట్ని ఏం చేస్తుందంటే ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ రియాక్షన్లో కొంత హీట్ అనేది అబ్జార్ప్షన్ అనేది మనకి జరుగుతుందన్నమాట. లిబరేట్ అయితే ఎక్స్, అబ్జార్బ్ జరిగితే ఎండోథెర్మిక్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, సో టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్, ఈ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ తీసుకుంటే, సో ఈ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ కదా మనకి ఇది, ఇక్కడ కార్బన్కి బ్రోమిన్కి బాండ్ ఉంది. ఈ బ్రోమిన్ వచ్చి బీఆర్ మైనస్ కింద వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని టెర్షరీ కార్బోక్యాటియన్ అంటాం. ఏమంటాం? టెర్షరీ కార్బోక్యాటియన్. దిస్ ఈజ్ ద ఇంటర్మీడియట్ అనమాట. మనం చెప్పుకున్నది ఫస్ట్ స్టెప్ ఏంటి, కార్బన్కి బ్రోమిన్కి బాండ్ ఉంది. సో ఈ కార్బన్ బ్రోమిన్ బాండ్లో మనం చూసుకుంటే, ఈ కార్బన్ బ్రోమిన్ బాండ్ వచ్చేంటి, ఇక్కడ బీఆర్ అనేది బీఆర్ మైనస్ కింద వెళ్ళిపోతుంది. బీఆర్ మైనస్ కింద వెళ్తుందంటే అక్కడ కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో అక్కడ మనకు ఫామ్ అయ్యిందే టెర్షరీ కార్బోక్యాటియన్. ఇట్ ఈస్ ద ఇంటర్మీడియట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమవుతుంది, సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, ఇన్ ది సెకండ్ స్టెప్ ఆఫ్ ద SN1 మెకానిజం, ద కార్బోక్యాటియన్ ఇంటర్మీడియట్, మన కార్బోక్యాటియన్ ఫామ్ అయింది కదా. సో ఆ కార్బోక్యాటియన్ ఇంటర్మీడియట్ ఏం చేస్తుందంటే, ఇది కార్బోక్యాటియన్, సో మన కార్బోక్యాటియన్ ఇంటర్మీడియట్, సో ఇది ఈ కార్బోక్యాటియన్ ఇంటర్మీడియట్ ఈజ్ ట్రీటెడ్ విత్ ఎ న్యూక్లియోఫైల్ దట్ ఈస్ OH మైనస్. సో మనకి ఈ OH మైనస్ ఈ ప్లస్ దగ్గరికి వెళ్ళి ఇలా మనకి టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇన్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ ద SN1 రియాక్షన్ మెకానిజం, ద కార్బోక్యాటియన్ అటాక్డ్ బై ద న్యూక్లియోఫైల్. సో ఈ కార్బోక్యాటియన్ దేని చేత అటాక్ చేయబడుతుంది, న్యూక్లియోఫైల్ చేత, OH మైనస్. సో ఈ టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ గివ్స్ ఏ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. సో మనకి ఇది SN1 రియాక్షన్ అనమాట. సో SN1 రియాక్షన్.